గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో సిపికెట్ అప్లికేషన్ చేసేటోళ్ళు చాలా మంది అసలు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి మొత్తం మన తెలంగాణలో అని చాలా మంది అడుగుతున్నారు. సో మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి తెలంగాణలో సిపికెట్కి సంబంధించి ఇవి కనిపిస్తున్నాయి కదా క్లారిటీగా. మనకి మెయిన్గా ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంటుంది. సో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, నెక్స్ట్ హైదరాబాద్లో కోటి ఉమెన్స్ ఉంటుంది. కోటి ఉమెన్స్ అంటే వీరనారి చాకలేయలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ. ఇప్పుడు దాని పేరు చేంజ్ అయింది, అది కోటి ఉమెన్స్ అన్నట్టు. అక్కడ కూడా మనకి మెయిన్గా అమ్మాయిలకి ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత అమ్మాయిలు ప్రిఫర్ చేసేది కోటి ఉమెన్స్. మీకు కోటి ఉమెన్స్ లో సీట్ వచ్చినా కూడా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లోని 2 సంవత్సరాలు హాస్టల్ ఉంచుతారు. ఓకే, సో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కింద ఒకప్పుడు కోటి ఉమెన్స్ సబ్ క్యాంపస్ లాగా ఉండేది, బట్ ఇప్పుడు సెపరేట్ ఉమెన్స్ యూనివర్సిటీ అయింది. సో సెపరేట్ ఉమెన్స్ యూనివర్సిటీ అయినా సరే మనకి మెయిన్ గా ఆ కోటి ఉమెన్స్ వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లోనే హాస్టల్ ఇస్తారు. సో అప్ అండ్ డౌన్ చేసుకోవాలన్నట్టు. ఒక 4-5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఎవరైతే కోటి ఉమెన్స్ లో సీట్ వస్తుందో ఉస్మానియా యూనివర్సిటీ లోనే గర్ల్స్ హాస్టల్లో మీరు ఉస్మానియా వాళ్ళతో ఉంటారు. క్లియర్? సో నెక్స్ట్ జేఎన్టీయు. కొన్ని ఎంఎస్సి కోర్సెస్ అనేవి జేఎన్టీహెచ్లో ఉంటాయి. నార్మల్గా ఇప్పుడు మనకు ఇంజనీరింగ్ చేయడానికి, బీటెక్ చేయడానికి మెయిన్గా చాలా మంది ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని జేఎన్టీకి వెళ్తారు కదా. సో ఈ సిపికెట్లో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకుంటే జేఎన్టీకి వెళ్ళొచ్చు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఇది హైదరాబాద్లోనే ఉంటుంది మనకి. సో మెయిన్గా హైదరాబాద్లో 3 యూనివర్సిటీస్, జేఎన్టీయు, కోటి ఉమెన్స్, ఉస్మానియా. ఓకే, కొన్ని ఎంఎస్సి కోర్సెస్ జేఎన్టీయూలో ఉంటాయి, అది పక్కన పెడితే టాప్ అయితే ఉస్మానియా, నెక్స్ట్ మనకి కోటి ఉమెన్స్. సో ఈ యూనివర్సిటీలో సీట్ రానికి మంచిగా ట్రై చేయండి. టాప్ యూనివర్సిటీస్ హైదరాబాద్లో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాకతీయ యూనివర్సిటీ వరంగల్. వరంగల్ అంటే హన్మకొండ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి జస్ట్ ఒక 5 to 10 minutes వెళ్ళిపోవచ్చు బై ఆటో. హన్మకొండ బస్ స్టాండ్లో దిగితే ఓకే. కాకతీయ యూనివర్సిటీ అక్కడే ఉంటుంది మనకి. ఉస్మానియా తర్వాత అందరూ ప్రిఫర్ చేసేది కాకతీయ యూనివర్సిటీ, మనకి హన్మకొండ. నెక్స్ట్ చూసుకుంటే నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ ఉంటుంది. సో ఈ నిజామాబాద్లో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ కూడా డిచ్పల్లి అనే విలేజ్లో ఉంటుంది, అక్కడ నిజామాబాద్కి దగ్గరలోనే. సో నెక్స్ట్ అది మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, ఇది ఎంజీయూ అంటారు, ఎంజీయూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ. నెక్స్ట్ చూసుకుంటే పాలమూరు యూనివర్సిటీ మహబూబ్నగర్, సో ఇది. నెక్స్ట్ చూసుకుంటే కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ. సో నాది కూడా కరీంనగర్, నేను డిగ్రీ శాతవాహన యూనివర్సిటీ కింద చేసిన కరీంనగర్లో. సో ఇది అన్నట్టు. ఏ యూనివర్సిటీ మిస్ కాలేదు, ఏదైనా యూనివర్సిటీ మిస్ అయితే ఒకసారి కింద కామెంట్ పెట్టుర్రి, నేను రిప్లై ఇస్తా. సో మెయిన్లీ అయితే ఇవి మనకు ఉన్నాయి. సో కంపల్సరీ మనం మంచి టాప్ ర్యాంక్ తెచ్చుకుంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో టాప్ 100 బిలో, టాప్ 100 తెచ్చుకుంటే, టాప్ 100 ర్యాంక్లో ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, లేదంటే ఈ జేఎన్టీలో కానీ, కోటి ఉమెన్స్లో కానీ రానికి ఛాన్స్ ఉంటుంది. టాప్ 100 లేదా టాప్ 200 ర్యాంక్ ఇట్లా అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ వరంగల్ ఉంది కదా, ఇది టాప్ 300 లేదా 400 ర్యాంకర్స్ ఇందులో ఉంటారు అన్నట్టు. ఈ తెలంగాణ యూనివర్సిటీ కూడా అంతే, టాప్ 500-600 ర్యాంకర్స్ ఉంటారు ఇందులో. 500, 600, 700 ర్యాంకర్స్ అందరు ఉంటారు. ఇక రిమైనింగ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఇందులో కూడా మోస్ట్లీ 1000 బిలో ట్రై చేసుకోవాలి గట్టిగా. సో 1000 బిలో ర్యాంక్ వస్తే మనకి ఏదో ఒక క్యాంపస్లో సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. డిపెండింగ్ అండి, ఇప్పుడు కొంతమందికి ఎన్సీసీ ఉంటుంది, కొంతమందికి ఎన్సీసీ ఉంటుంది, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఆర్మ్డ్ పర్సన్స్ ఉంటారు, డిఫెన్స్ అంటే మీ పేరెంట్స్, మీ నాన్నన, అమ్మన, లేదంటే నార్మల్గా మీ పేరెంట్స్ ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తే వాళ్ళకి క్యాప్ రిజర్వేషన్ ఉంటుంది. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్, క్యాప్ రిజర్వేషన్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్. నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళకి ఎన్సీసీ ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్, స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి. పిహెచ్సి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా మనకి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. వాళ్ళకి కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఈ క్యాంపస్లలో సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో మనకి June 10 లాస్ట్ డేట్ ఉంది. సో June 10 లాస్ట్ డేట్ ఉంది, కంపల్సరీ అప్లికేషన్ చేసుకోర్రి. అండ్ July 1st వీక్లో ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్ చూసుకున్నట్టయితే మనకి ఒక 30 డేస్, మెయిన్గా 30 డేస్, సో 30 డేస్ టైం ఉంది. ఈ 30 డేస్ కూడా జూన్ మంత్ 30 డేస్ టైం ఉంది. మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. ఓకేనా? పీజీలు అనేది ఇప్పుడు కండక్టర్ కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఈ కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తే మనకి ఎనీ ప్రైవేట్ కాలేజ్, తెలంగాణలో ఉన్న ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా, లేదంటే ఏ గవర్నమెంట్ కాలేజ్ అయినా, లేదంటే ఏ యూనివర్సిటీ అయినా, ఎనీ యూనివర్సిటీ మనకి తెలంగాణలో ఎక్కడైనా సరే, ఎనీ ప్రైవేట్ కాలేజ్, ఎనీ గవర్నమెంట్ కాలేజ్, ఎనీ యూనివర్సిటీ, ఎక్కడ నువ్వు పీజీ చేయాలనుకున్నా ఇదే సిపిగెట్ రాయాలి. ఈ సిపిగెట్ కండక్ట్ చేసేది కాకతీయ యూనివర్సిటీ. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క యూనివర్సిటీ కండక్ట్ చేస్తుందండి మనకి సిపిగెట్ ఎగ్జామ్ అనేది. ఒక ఇయర్, లాస్ట్ ఇయర్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేసింది. మోస్ట్లీ ఉస్మానియానే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది, బట్ ఇప్పుడు చేంజ్ చేసిరు.
కాకతీయ యూనివర్సిటీకి ఇచ్చారు అన్నట్టు. సో కాకతీయ యూనివర్సిటీ సిపిగెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, రిజల్ట్స్ ఇస్తుంది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అంతా చూసుకుంటుంది. సో చాలా మంది కాకతీయ యూనివర్సిటీ అంటే ఓన్లీ కాకతీయ యూనివర్సిటీకేనా అడ్మిషన్స్ అంటారు. లేదు, కండక్ట్ చేసేది కాకతీయ యూనివర్సిటీ సిపిగెట్ ఎగ్జామ్. ఈ సిపిగెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది కాకతీయ యూనివర్సిటీ. అడ్మిషన్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉన్న ఏ యూనివర్సిటీలో పీజీ చేయాలన్నా సరే మనం అదే సిపిగెట్ ఎగ్జామ్ రాయాలన్నట్టు. కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేసే సిపిగెట్ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంకును బేస్ చేసుకుని ఇందులో ఏ యూనివర్సిటీలో అయినా సీట్ వస్తుంది మనకి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదంటే ఎనీ ప్రైవేట్ కాలేజ్ లేదంటే ఎనీ గవర్నమెంట్ కాలేజ్లో పీజీ చేయాలన్నా సరే తెలంగాణ మొత్తం మనకి ఇదే సిపిగెట్ ఎగ్జామ్. సో మెయిన్గా మనకి ఏమేమి ఉంటుంది, ఎంఏ ఉంటుంది, ఎంకామ్ ఉంటుంది, ఎంఎస్సి ఉంటుంది, నెక్స్ట్ ఎంఎడ్ కూడా ఉంటుంది. ఎంఎడ్ కొన్ని స్పెషల్ కోర్సెస్ ఉంటాయి. ఎంహెచ్ఆర్ఎం, నెక్స్ట్ చూసుకుంటే ఎంటీఎం, సో టూరిజం మేనేజ్మెంట్, ఎంఎస్డబ్ల్యూ సోషల్ వర్క్. ఎంఎస్డబ్ల్యూ అంటే సోషల్ వర్క్, ఎంటీఎం అంటే టూరిజం మేనేజ్మెంట్, హెచ్ఆర్ అంటే తెలిసిందే కదా హెచ్ఆర్. సో ఈ కోర్సెస్ అన్ని కొన్ని స్పెషల్గా ఉంటాయి. ఎంపెడ్ అంటే బీపెడ్ చేసిన వాళ్ళు ఎంపెడ్ చేస్తారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్. బీఈడీ చేసిన వాళ్ళు ఎంఈడీ చేస్తారు, మాస్టర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఎంఏలో ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, లైబ్రరీ సైన్స్ చాలా ఉంటాయి. ఎంకామ్ చూసుకున్నట్టయితే ఎంకామే ఉంటుంది. నెక్స్ట్ ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ. ఎంఎస్సిలో నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నట్టు. ఎంఎస్సి ఫిజిక్స్ ఏది కావాలన్నా ఎంఎస్సి ఇవన్నిటికీ మనము సిపిగెట్ ఎగ్జామే రాస్తాం. సో June 10 లాస్ట్ డేట్ ఉంది, అప్లికేషన్ చేసుకోండి. పేమెంట్లు ఫెయిల్ అవుతున్నాయని చాలా మంది అడుగుతున్నారు. సో ఈ పేమెంట్లు ఫెయిల్ కానీ ఇక మనం ఏం చేయలేము. అది డిఫరెంట్ డెబిట్ కార్డ్స్, యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ డెబిట్ కార్డ్తో ట్రై చేయండి, ఏటీఎం డెబిట్ కార్డ్ తోటి. మార్నింగ్ టైంలో, నైట్ టైంలో ట్రై చేయండి, సర్వర్లు ఫ్రీ ఉంటాయి. ఓకే, June 10 లాస్ట్ డేట్ అంటే మనకి ఇంకా టైం ఉన్నది. ఇంకొక 12 డేస్ ఆఫ్ టైం ఉంది. ఈ 12 డేస్ ఆఫ్ టైంలో అప్లికేషన్ చేసుకోండి. డూ నాట్ మేక్ ఎనీ మిస్టేక్స్. అందరూ అప్లై చేసుకోవచ్చు. సప్లిమెంటరీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ 6th సెమ్ రాస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నాకు నెక్స్ట్ మంత్ సప్లీ ఉంటుందన్న కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. క్లియర్. బట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి పేజ్ 1, 2, 3 ఉంటుంది. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఈ 3 పేజ్లు ఉంటాయి అన్నట్టు. సో పేజ్ 1లో అడ్మిషన్స్ అయితే, పేజ్ 2లో అడ్మిషన్స్ అయితే, పేజ్ 3లో అడ్మిషన్స్ అయితే. నీ సప్లిమెంటరీ ఎప్పుడు క్లియర్ అయితే అప్పుడు నువ్వు అడ్మిషన్ తీసుకోవచ్చు. పేజ్ 1 అయిపోతుంది, పేజ్ 2 అయిపోతుంది, పేజ్ 3 వరకు అయినా నీ సప్లీ రాసి నువ్వు క్లియర్ అయితే అప్పుడు నువ్వు అడ్మిషన్ తీసుకోవచ్చు అన్నట్టు. డిగ్రీ పాస్ అయిన తర్వాతనే మనం అడ్మిషన్ తీసుకోవస్తుంది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది చేసుకోవస్తుంది. ఎగ్జామ్ రాసులు అందరూ రాసుకోవచ్చు, ర్యాంక్ కార్డ్ అందరికి వస్తుంది. బట్ అడ్మిషన్స్ అనేది పేజ్ 1లో అడ్మిషన్ నువ్వు తీసుకోవాలనుకుంటే నువ్వు డిగ్రీ పాస్ అయి ఉండాలి. అప్పుడు పాస్ కాకపోతే పేజ్ 2లో తీసుకోవాలి. పేజ్ 2లో కూడా పాస్ కాకపోతే పేజ్ 3 వరకైనా నీ సప్లీ ఎగ్జామ్ రాసుకొని క్లియర్ అయ్యి రిజల్ట్స్ వస్తే పేజ్ 3 వరకు అయినా అడ్మిషన్ తీసుకోవచ్చు. పేజ్ 3 వరకు కూడా నీ సప్లీ మళ్ళీ ఫెయిల్ అయినావు అనుకో, ఇక 1 year గ్యాప్ వస్తే ఏం కాదు, ఇక పోయినట్టే. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాయాలి సిపిగెట్. ఈ ఇయర్ ఎగ్జామ్ రాసి ర్యాంక్ అవుట్ వచ్చిందంటే వేస్ట్ అయిపోతుంది అన్నట్టు. లేదు నేను పక్కా క్లియర్ చేసుకుంటాను సప్లిమెంటరీ అనుకుంటే నువ్వు ఎగ్జామ్ రాయి ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత నీ సప్లీ క్లియర్ అయిన తర్వాత నువ్వు పేజ్ 1లో, పేజ్ 2లో, పేజ్ 3 వరకైనా నువ్వు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించింది ఇది. మెయిన్గా చూసుకున్నట్టయితే ఇది అన్నట్టు. ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎంఏ హిస్టరీకి సంబంధించిన నోట్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే 8886009724 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ క్యూఆర్ కోడ్ పంపిస్తాము. ఒక 100 రూపీస్, 110 రూపీస్ ఉంటుంది. అది పంపిరంటే మీకు ఆ పీడిఎఫ్లు షేర్ చేస్తాం. ఎంఏ హిస్టరీ తెలుగు మీడియం పీడిఎఫ్లు ఉన్నాయి, తెలుగులో రాసుకున్న నోట్స్. పేపర్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎంఏ ఇంగ్లీష్ వచ్చేసి కూడా ఉన్నాయి మనకి పీడిఎఫ్లు. మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్లు ఇప్పుడున్న 1 monthలో షార్ట్ నోట్స్ అన్నట్టు అవి. ఓకే, ఎంఏ హిస్టరీ, ఎంఏ ఇంగ్లీష్, నెంబర్ 8886009724. క్లియర్. మీకు పర్టికులర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను ఒకసారి అడగండి, నేను రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, సిపిగెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయరి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ పెట్టి నేను రిప్లై ఇస్తా. మేబీ ఈ కంటెంట్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నా. వాటి సో నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే డిగ్రీ ఎక్కడో చదివారు, పీజీ అనేది యూనివర్సిటీలో చదవాలి, మంచి యూనివర్సిటీలో చదవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. 2 years ఆఫ్ క్యాంపస్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. 2 yearsలో మీరు ఏం చేయాలనుకుంటే అది చేయాలి. ఏ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మంచిగా ప్రిపేర్ కావాలి. లేదు అంటే పీజీకి మంచిగా వెళ్ళి ఆ పీజీ 2 yearsలో మంచి సబ్జెక్ట్ తెచ్చుకొని పీజీ తర్వాత ఆ పీజీ తోటి మనం చేయాలి. ఒక లెక్చరర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, లేదంటే పిహెచ్డీకి అటు సైడ్ వెళ్ళడమో చేసుకోవాలన్నట్టు. అది నా మెయిన్ ఇంటెన్షన్. ఎక్కడనో 10th చేసిన, డిగ్రీ ఎక్కడనో గవర్నమెంట్ కాలేజీలో చేసిన, ఇంటర్ ఎక్కడో అయినా సంబంధం లేదు. దిస్ ఈజ్ మాస్టర్స్, పీజీ. ఈ పీజీ తర్వాత ఏమున్నది, చేస్తే పిహెచ్డీ చేస్తాం అంతే. సో ఈ పీజీ అనేది చాలా ఇంపార్టెంట్. మంచిగా మీరు మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవాలనేదే నా మెయిన్ ఇంటెన్షన్. అండ్ యాజ్ ఎ సీనియర్గా, యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఎ సీనియర్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా నేను మీకు ఎప్పుడు గైడెన్స్ ఇస్తూనే ఉంటాను. ఓకే, నా గైడెన్స్ అయితే ఎటు పోదు. థ్యాంక్ యూ సో మచ్, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకొని సిపిగెట్ రాసే ప్రతి ఒక్కరికి, తెలంగాణలో పీజీ అడ్మిషన్ కోసం ట్రై చేసే ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయాలి. అలాగే ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అయినా పనిచేస్తాయి ఛానల్. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి చేస్తూనే ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ చేస్తాను.
బాయ్.